మార్నింగ్ అండి. మనం ఈరోజు ఏంటంటే ప్రాఫిట్ పాలసీ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాము. దాని తర్వాత ప్రాఫిట్ పాలసీ కొటేషన్ ఎట్లా ఇవ్వాలి, ఏం చేయాలి అనే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇది మనకు ప్రాఫిట్ పాలసీ బ్రోచర్ చాలా మంది దగ్గర ఉంటుంది. ఈ బ్రోచర్ ని బేస్ చేసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మనకి ప్రాఫిట్ పాలసీలో ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఇక్కడ చూడొచ్చు. ఫిక్స్డ్ బెనిఫిట్ ప్లాన్, నో వాట్ యూ ఎగ్జాక్ట్ యువర్ హెల్త్ ఈవెంట్. ఇదేంటంటే ప్రాఫిట్ అనే పాలసీ బేసిక్గా ఏంటంటే సేవింగ్ పాలసీ అండర్లోకి వస్తుంది. ఎడ్యుకేషన్ ఇన్కమ్ ప్రూఫ్ ఉన్నా లేకున్నా పాలసీ అనేది ఇవ్వచ్చు. ఇంకొకటి మినిమం ప్రీమియం 24,000 నుంచి కూడా వస్తుంది. దీంతో పాటు మనకు మెడికల్ ఎక్స్పెన్సెస్, మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్గా రిటర్న్స్ రెండు రకాలుగా యూజ్ అయ్యేటట్టు ఉంటుందన్నమాట. నేను ఒకసారి దీంట్లో ఉండే బెనిఫిట్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. మనకేందంటే ఇక్కడ మెడికల్ ఇన్సూరెన్స్ కి మనకి దీనికి వేరియేషన్ ఏముంది అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇంకోటి ఏంటంటే రీఎంబర్స్మెంట్ బేసిస్ ఫోటో కాపీస్. అంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నా కూడా ఈ పాలసీ తీసుకోవడం వల్ల మెడికల్ రిలేటెడ్గా ఏదైనా హెల్త్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్ అనేది అక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. ₹1 పేమెంట్ లేకుండా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఆ జిరాక్స్ పేపర్లు అన్ని తీసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ హెల్త్ రిలేటెడ్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లు, ఏదైనా బెనిఫిట్స్ ఉన్నట్లయితే ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే దీంట్లో హోల్ లైఫ్ 100 ఇయర్స్ వరకు పాలసీ ఇవ్వడానికి ఛాయిస్ ఉంది. రిటర్న్ ఆఫ్ బ్యాలెన్స్ ప్రీమియం ఆప్షన్, మనకు రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్లల్లా మనం కట్టిన డబ్బులు మొత్తం కూడా ఓన్లీ కవరేజ్లో వస్తాయి, బెనిఫిట్స్ వస్తాయి. యూజ్ చేసుకోకపోతే నథింగ్, ఏం డబ్బులు రావన్నమాట. దీంట్లో ఏంటంటే మనం కట్టిన డబ్బులకి రీఫండ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మనకు మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్గా రిటర్న్స్ వస్తాయి కాబట్టి అది కూడా యూజ్ అవుతుంది అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే హోలిస్టిక్ హెల్త్, క్రిటికల్ ఇల్నెస్, యాక్సిడెంటల్, టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ, ఓపీడీ అండ్ లైఫ్ కవర్. ఈ 4-5 రకాల ఇన్సూరెన్స్ కవరేజ్లు అనేది అడిషనల్గా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే గ్లోబల్ కవరేజ్, హెల్త్ ఈవెంట్ హ్యాపెన్స్ అవుట్ సైడ్ ఇండియా ఆల్సో కవర్డ్. మనకి మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఏదైతే ఉంటాయో, మెడికేర్ ప్రీమియర్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఏవైనా కూడా అది మన ఇండియాలో తీసుకుంటే ఇండియాలోనే పనిచేస్తాయి. కానీ ఇది ఏంటంటే గ్లోబల్ కవరేజ్, వేరే వేరే దగ్గర ఉన్నా కూడా పనిచేస్తాయి. ఇప్పుడు సపోజ్గా ఒక ఎన్ఆర్ఐ క్లయింట్కి పాలసీ ఇచ్చినాం. అతను ఉన్న మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ నుంచి ట్రీట్మెంట్ చేసుకున్నాడు. ఆ డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ తీసుకొని ఇక్కడ ఉండే బెనిఫిట్స్ అన్ని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే పే అవుట్ ఇన్ అడిషన్ టు మెడిక్లైమ్ అండ్ ఎనీ ఎంప్లాయర్ హెల్త్ ప్లాన్. పే అవుట్స్ అంటే మనకి మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్గా డబ్బులు కూడా వస్తాయి కాబట్టి ఆ డబ్బులు కూడా వాళ్ళకి ఫ్యూచర్లో వేస్ట్ కాకుండా చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ ఉంటాయి. మనకు దీంట్లో కట్టే డబ్బులకి ఇన్సూరెన్స్ కవరేజ్తో పాటు మార్కెట్ రిలేటెడ్గా రిటర్న్స్ కూడా గ్రో అవుతుంటాయి. మన డబ్బులు ఎక్కడ కూడా వేస్ట్ కావన్నమాట. ఇంకోటి ఏంటంటే డిస్కౌంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్కౌంట్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే హోల్ లైఫ్ ప్లాన్, ఇవన్నీ అయిపోయినాయి. ఇవి పాలసీలో ఉండే మేజర్ హైలైట్ పార్ట్స్ అన్నమాట. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా మీరు చూసుకోవచ్చు. దీని తర్వాత ఇంకోటి ఏంటంటే కస్టమర్స్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇది నాకు ఆల్రెడీ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది, ఇది ఎందుకు తీసుకోవాలని చాలా మంది అడుగుతారు. దాని గురించి 5 రీజన్స్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కస్టమర్కి. పే అవుట్ అడిషన్ టు మెడిక్లైమ్ అండ్ ఎనీ ఎంప్లాయర్ హెల్త్ ప్లాన్. మనకి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళకి సపరేట్గా ఉన్న, కంపెనీ రిలేటెడ్గా ఉన్న, దాని రిలవెంట్గా ట్రీట్మెంట్ మాత్రమే చేస్తారు. ఈ పాలసీ అడిషనల్గా తీసుకోవడం వల్ల అక్కడ ట్రీట్మెంట్ చేసుకున్న బిల్స్ ఏవైతే ఉంటాయో ఆ బిల్స్ అన్ని ఇక్కడ మనం సబ్మిట్ చేసి క్యాష్ రూపంలో కూడా పే అవుట్ అనేది తీసుకోవచ్చు. వాళ్ళకి డబ్బులు అనేది కూడా సేవ్ అవుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మెడిక్లైమ్ పాలసీలో నీకు యాక్సిడెంటల్ డెత్ మాత్రమే కవర్ అవుతుంటుంది. యాక్సిడెంటల్, టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ, లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్, క్రిటికల్ ఇల్నెస్ కవరేజ్, ఓపీడీ ఇవన్నీ కూడా ఉండవు అనమాట. హెల్త్ ఇన్సూరెన్స్ లో లేని బెనిఫిట్స్ అన్ని కూడా దీంట్లో ఉంటాయని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే దీంట్లో ₹1,00,000 ప్రీమియం కడుతుంది అనుకోండి, దాంట్లో మార్కెట్ రిలేటెడ్ గా రిటర్న్స్ కూడా గ్రో అవుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే రీఎంబర్స్మెంట్, జస్ట్ ఫోటో కాపీస్ పేపర్ బిల్స్ ఉంటే చాలు మనం క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో మనం ఒక 10 ఇయర్స్ 12 ఇయర్స్ కడితే పాలసీ అనేది 60, 70, 80, 85 ఇయర్స్ వరకు పనిచేసేటట్టు పెట్టుకుంటాం అనమాట. అప్పటిలోపు పనిచేస్తుంది పాలసీ. మనం కట్టేది మాత్రం 10 ఇయర్స్ 12 ఇయర్స్ లిమిటెడ్ పేమెంట్ ఉంటుంది. పాలసీ మాత్రం లైఫ్ లాంగ్ పనిచేస్తూ ఉంటుంది.
ఈ 4-5 బెనిఫిట్స్ కూడా మీరు కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇది కూడా ఒక హైలైట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది పాలసీలో ఉండే అడిషనల్ బెనిఫిట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఏంటంటే బెనిఫిట్ రీచ్ ప్రొడక్ట్. ఇంకోటి ఏంటంటే కాంపోనెంట్ సేమ్ పైన చెప్పినా ఇక్కడ మళ్ళీ ఇచ్చాడు అంతే, దానికి పెద్ద వేరియేషన్ ఉండదు. ఇవన్నీ మనకు డిస్కౌంట్ రిలేటెడ్ గా వచ్చే ఈ పాలసీలో ఉండే బెనిఫిట్స్ అన్నమాట. ఇంకా నువ్వు సర్జికల్ కవర్ అవుతుంది, డే కేర్ కవర్ అవుతుంది, క్రిటికల్ ఇల్నెస్ కవర్ అవుతుంది, హాస్పిటల్ కవర్ అవుతుంది, డిజబుల్ కవర్ అవుతుంది, డెత్ కవర్ ఉంటుంది, హోల్ లైఫ్ కవర్ 100 years వరకు కవరేజ్ ఉంటుంది. గెట్ వెల్ నువ్వు ప్రాపర్ గా మంచిగా ఉన్నట్లయితే ఏంటంటే గ్లోబల్ కవరేజ్ ఉంటుంది, ఓపీడీ ప్లస్ ఉంటుంది, ఓవర్సీస్ ట్రీట్మెంట్, క్యాష్లెస్ క్లైమ్స్, క్లైమ్ సెటిల్మెంట్ బేసిస్, ఫోటో కాపీస్, హెల్త్ కవరేజెస్. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా ఇంకా మంచిగా ఉండి నీకు న్యూట్రిషన్ రిలేటెడ్ గా, వెయిట్ లాస్ సంబంధించిన దీనికి సంబంధించి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు ఈ బ్రోచర్ ని చూడండి. క్రిటికల్నెస్ కవర్, వై షుడ్ బై దిస్. నాకు ఆల్రెడీ క్రిటికల్నెస్ కవర్ ఉంది, మళ్ళీ నేను ఇది ఎందుకు తీసుకోవాలని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది, క్రిటికల్నెస్ కవర్ ఇంటర్నల్ గా యాడ్ అయి ఉంటుంది. ఇన్సఫిషియెంట్ డ్యూ టు మెడికల్ ఇన్ఫ్లేషన్. మనకి మెడికల్ ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి మీకు క్రిటికల్నెస్ కవర్ మీరు ఎప్పుడు తీసుకున్నారో, ఎంత తీసుకున్నారో, ఎంత కడుతున్నారో అది తెలియదు మనకి. అది ఉన్నా కూడా ఇది తీసుకోవడం వల్ల ఫ్యూచర్ లో మెడికల్ ఇన్ఫ్లేషన్ అనేది బాగా ఉందన్నమాట. ఖర్చులు చాలా పెరుగుతున్నాయి. మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా లక్షలలో ఖర్చు అవుతుంటాయి. వాటన్నిటిని హ్యాండిల్ చేయాలంటే ఇది కూడా పెట్టుకోవడం బెటర్ అని చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి సర్వైవల్ బెనిఫిట్ ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదండి నార్మల్ గా మెడికల్ ఎంప్లాయీస్ టాటా ప్రాఫిట్ ఈ రెండు తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు అని చెప్పొచ్చు. ఈ పాలసీ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇట్లా ఒకసారి తీసుకోండి. ఈ బ్రోచర్ మీరు చూడండి. మేజర్గా ఏంటంటే ఈ ప్రాఫిట్ అనే పాలసీ ఎవరికి ఇవ్వాలి అంటే, నాకు లైఫ్ ఇన్సూరెన్స్ లో టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, ఎడ్యుకేషన్ ప్రొఫైల్స్ అయితే టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, పరమరక్షక పాలసీస్ ఉన్నాయి, దీంతో పాటు సేవింగ్ పాలసీస్ కూడా ఉన్నాయి. దాని కాకుండా వేరే ఏమన్నా ఆల్టర్నేట్ పాలసీస్ ఉన్నాయా అని అడిగిన వాళ్ళకి ఈ పాలసీ మనం గైడ్ చేయొచ్చు. నీకు మెడికల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఎన్ని ఉన్నా కూడా అది నీకు హెల్త్ రిలేటెడ్ గా ఏదైనా ఎమర్జెన్సీ జరిగినప్పుడు పనిచేస్తాయి. దాంట్లో నీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండవు. యాక్సిడెంటల్ డెత్, టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ కవరేజ్ ఉండదు, యాక్సిడెంటల్ డెత్ కవరేజ్ ఉండదు. ఇంకొకటి ఏంటంటే నీకు మెడికల్ పాలసీ ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకుంటూ వెళ్ళాలి. కొన్ని సంవత్సరాల తర్వాత మీ ఏజ్లన్నీ పెరిగిపోతాయి. ఫ్యామిలీలో అందరికి సంబంధించిన మీ ఎస్పెషల్గా మనం 60 years క్రాస్ అయిన తర్వాత ఆ మెడికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని. అప్పుడు మనం చేసుకుంటామో లేదా అంటే గ్యారంటీ లేదు. దానికి ఆల్టర్నేటివ్ ఇదేంది, ఒక 12 years కట్టి వదిలేస్తే పాలసీ అనేది 70-80 సంవత్సరాలకు పనిచేస్తుంటుంది. లిమిటెడ్ పేమెంట్ ఉంటుంది, పాలసీ మాత్రం లైఫ్ లాంగ్ పనిచేసేటట్టు ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మనకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నీకు మెడికల్ ఇన్సూరెన్స్ లో కట్టిన డబ్బులు రీఫండ్ రావు. ఏం కాకపోతేనంటే ఆ డబ్బులన్నీ ఏదో హుండీలో వేసినట్టే. అదే దీంట్లో ఏంటంటే నువ్వు కట్టిన డబ్బులు మాక్సిమం హెల్త్ రిలేటెడ్ బెనిఫిట్స్ క్యాష్లెస్, అది జస్ట్ బిల్స్ సబ్మిట్ చేసి మనం క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే ఈ పాలసీలో నువ్వు కట్టిన డబ్బులకి రిటర్న్స్ మార్కెట్ రిలేటెడ్ గా సేమ్ పరమరక్షకులు కానీ అట్లా మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ గా రిటర్న్స్ అనేది బాగా గ్రో అవుతుంది. నువ్వు కట్టింది 10 రూపాయలు అయితే వచ్చేది 100 రూపాయలు కూడా ఉండొచ్చు కొన్ని సంవత్సరాల తర్వాత. ఈ విధంగా అనమాట. కస్టమర్ కి ఎక్కడ ఎలాంటి బెనిఫిట్స్ అంటే దిస్ ద బెస్ట్ ప్లాన్ అని చెప్పొచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా ఇది తీసుకోవడం వల్ల కస్టమర్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మెడికల్ రిలేటెడ్ గా యూజ్ అవుతుంది, మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ గా రిటర్న్స్ వస్తూ ఉంటాయి, ఇన్సూరెన్స్ కవరేజ్ అన్నీ ఉంటాయి. నార్మల్ డెత్, యాక్సిడెంటల్ డెత్, పర్మనెంట్ డిజబిలిటీ 3-4 రైడర్లు ఉంటాయి. క్రిటికల్నెస్ రైడర్, ఆస్పి క్యాష్ ఇవన్నీ కూడా నేను రేపు ఒకసారి కొటేషన్ తీసి మళ్ళీ సెకండ్ వీడియో చేస్తాను. ఈ రోజు జస్ట్ ప్రాఫిట్ పాలసీలో ఉండే బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్.